బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. నిన్న మనము సాక్షి బెహన్ ద్వారా నిందాస్తుతి మానవమానాల్లో స్థిరంగా ఉండటం, అవమానము నేను క్షమ అనేది చాలా గొప్పది. దీని యొక్క దృష్టికోణంతో చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటే భారతీయ శాస్త్రాల ఉదాహరణ బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ బాపూజీ గారు ఏం చెప్పారో అవన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. దాని కంటిన్యూషను ఇంకా మిగిలిన పార్ట్ ఇప్పుడు మనము తెలుగులో తెలుసుకుందాము. అవమానాన్ని తొలగించుకోవటానికి మనము క్షమ ఆధారితమైనటువంటి మార్గం ఇది. దీని అనుసారం ఆధ్యాత్మిక మార్గంలో నిమ్న పాలన కొన్ని విషయాలు మనం పాలన చేసినట్లయితే క్రింద రాసిన విషయాలను మనము ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. భావనలను స్వీకరించటం అనగా దేనికి ఆధీనం కాకుండా స్వాభావికంగా మనము అపమానిత అయ్యామని ఫీలింగు దుఃఖాన్ని కలిగిస్తుంది. అవమానపడ్డాం అనే ఫీలింగు దుఃఖాన్ని ఇస్తుంది. క్రోధము, సిగ్గు ఫీలింగ్ ఉంటూ ఉంటారు. ఈ భావనలను స్వీకరించటం వల్లే బాధ. వీటన్నిటికీ అతీతంగా అయిపోయినట్లయితే మనము క్షమాభావంతో చూడగలుగుతాము అని అంటూ ఉన్నారు. నెక్స్ట్ ధారణా పాయింట్, ఆత్మ చాలా విలువైనది. ద్వేషం నుండి రక్షించుకోవాలి అంటే ఆత్మ విలువని తెలుసుకోవాలి. మానవ జీవితం యొక్క విలువ, శాంతి యొక్క విలువను తెలుసుకోవాలి. ద్వేషము, ఈర్ష్య ఉంటే అసూయ, దుఃఖం. అదే కనుక ఆత్మ స్వరూపము, ఆత్మిక స్థితి తెలుసుకుంటే శాంతి అనేది లభిస్తుంది. దీని గురించి ఆలోచించాలి. అవమానం వెనకాల మీ యొక్క వాస్తవికత తప్పు ఉండి ఉండవచ్చు. ఒకవేళ లేకపోయినా కూడా ఇప్పుడు ఎవరైతే అవమానించారో అది వాళ్ళ అజ్ఞానంగానూ భావించాలి. వాళ్ళకి జ్ఞానం లేని కారణం వల్ల అనే అనుకోవటమే తప్ప మీరు ఈర్షతోటి వాళ్ళని ఎదుర్కోవద్దు. ఒకవేళ ఇలాగా ఎదుర్కొంటూ పోతూ ఉన్నట్లయితే ఏ పరిస్థితుల్లోనైనా సరే మీరు ప్రశాంతంగా ఉండలేరు. మనసులో ద్వేషము, పగ భావన అనేది రానికుండా చూసుకోవాలి. క్షమించటము అంటే మిమ్మల్ని మీరు, ఇతరులను కూడా క్షమించటము అంటే చాలా విశేషమైనటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని మీరు రుజువు చేసుకున్నట్లు అవుతూ ఉంటుంది. క్షమాగుణం అన్నిటికంటే చాలా గొప్పది. కాబట్టి దీన్ని చాలా ప్రతి ఒక్క అడుగులో కూడా మనము అటెన్షన్ పెట్టుకుంటూ ఉంటే అన్నిటి నుండి కూడా విముక్తులం కాగలుగుతాం. ఇది అర్థం చేసుకుంటే మానసిక స్థిరత వస్తుంది. దాని అనుసారంగా మీ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. స్వయంను క్షమించటం అనగా మీ యొక్క తప్పును అర్థం చేసుకోవాలి, ఇతరుల తప్పుని అర్థం చేసుకోవాలి. ఇతరుల యొక్క పొరపాటు కారణం వల్ల మీకు అవమానం జరిగినా స్వయం మీరు క్షమించాలి. పొరపాటు అనేది మానవ సహజం. కాబట్టి ఈ యొక్క పొరపాటును నుండి గుణపాఠం నేర్చుకోవటం అనేది తప్పకుండా మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, నకారాత్మకత నుండి దూరంగా ఉండాలి. అవమానించినటువంటి వ్యక్తి ఎడల నకారాత్మక భావన వైబ్రేషను పెట్టుకుంటే పగ, ఈర్ష అనేదే కలుగుతుంది. శారీరక మానసికంగా కూడా వారికి దూరంగా అయిపోతారు. తమ యొక్క ఊర్జ సకారాత్మక తగ్గి నకారాత్మక ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటుంది.
అందుకని దీని యొక్క గతి విధానాన్ని తెలుసుకోవాలి. మీ యొక్క ఆంతరిక శక్తి పైన ధ్యాసను పెట్టండి. అవమానించిన మీ ఆత్మశక్తిని గుర్తించండి. తమ ఆధ్యాత్మిక సాధన ఏ విధంగా అనగా ధ్యానము, జపము, ప్రార్థన, దీనిలో లీనమవ్వండి. ఇది మీకు ఆంతరిక శాంతి మరియు బల ప్రదానం చేయగలుగుతూ ఉంటుంది. బయట అవమానం కంటే కూడా అప్రభావితం అవుతూ ఉండాలి. లోపల లోపల ఏ దానికి ప్రభావితం కాకూడదు. అప్రభావితం అంటూ ఉన్నారు. అప్రభావితం. ఇక తర్వాతది సేవ. సేవ మరియు పరోపకారం. ఇతరులకు సేవ చేస్తూ ఉన్నట్లయితే మరి మీరు ఇతరులకు పరోపకారం చేసినట్లే. అంటే మంచి కర్మ చేయటము, మీ యొక్క ఆత్మను శుద్ధి చేసుకోవటం అంటే అన్నట్లే. మీ యొక్క ఆంతరిక ఖుషి కూడా దీనివల్ల మీకు లభిస్తూ ఉంటుంది. దీనితో ఏదో అవమానపడ్డాము, బాధపడుతున్నాము అనే దాని నుండి మీరు ఆ ఫీలింగ్ నుండి బయటపడతారు. అవన్నీ కూడా మీకు తక్కువైపోతూ ఉంటాయి. ఇక లాస్ట్కి చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, అవమానము ఒక బాహ్య ఘటన రూపంలో మన గౌరవానికి ఛాలెంజ్ ఇస్తున్నట్లు అనుకోవాలి. కానీ భారతీయ ఆధ్యాత్మికత పరంపర మరియు బాపూజీ చెప్పినటువంటిది మనకు ఒక సద్గురువు, బేహద్ పరమ గురువు దగ్గర నేర్చుకుంటూ మనం ఉన్నట్లయితే వాస్తవిక శక్తి మన యొక్క లోపల యాక్టివేషన్ అనేది అవుతూ ఉంటుంది. అందుకని ప్రతి క్రియ నిహితంగానే అయిపోతూ ఉంటాం. అప్పుడు క్షమ, కరుణ మరియు ఆత్మజ్ఞానం యొక్క మాధ్యమంతో మనము అవమానపడుతూ ఉంటే ఒక లోతైన ఆధ్యాత్మిక వికాసము అవసరము ఉంటూ ఉంటుంది. దీనితో మనము సత్యమైనటువంటి శాంతి, ముక్తి లభిస్తూ ఉంటుంది. ఇకపోతే మనం నేర్చుకోవాల్సింది మన యొక్క అసలు గుర్తింపు. అంటే మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, దీనికి చాలా విలువను కూడా ఇవ్వాలి. బాహ్య ప్రపంచం యొక్క సలహాలు తీసుకోవటం కాదు, మీ ఆత్మ యొక్క పవిత్రత మరియు ఆంతరిక గుణాలలో నిహితంగా అవుతూ ఉండాలి. ఇకపోతే మనము బ్రహ్మ కుమారిస్లో గౌరవ అవమానాలు చాలా లోతుగా ఆలోచన చేసినట్టు చెప్తూ ఉంటారు వాళ్ళు. ఆ యొక్క శిక్షణల సారము మానవమానాల్లో ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనం ఆత్మిక స్థితిలో స్థిరంగా ఉండాలి అని నేర్పుతూ ఉంటారు. మరి బ్రహ్మ కుమారిస్ మాన అవమానాల గురించి కూడా చాలా చక్కటి కథనం, విద్య నేర్పారు. అభిమానమే అవమానానికి కారణమవుతుంది. అంటే దేహాభిమానంలో ఉంటే ఫీలింగ్ వస్తుంది, నన్ను అవమానించారు అని చెప్పుకుంటూ ఉంటారు. మనము అభిమానం ఏదైతే ఉంటుందో అది తప్పకుండా అవమానాన్ని అనుభవం చేస్తూ ఉంటుంది. అహంకారం దెబ్బతిన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే స్వయం మనం దేహంగా భావిస్తూ ఉంటామో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పదవుల్ని పట్టుకున్నప్పుడు, దానితో కనెక్షన్ పెట్టుకున్నప్పుడు, దేహాభిమానంలో ఉంటూ ఇతరుల ద్వారా జరిగినటువంటి అన్నీ కూడా తప్పులుగా వ్యవహరిస్తూ ఉంటాం. మనం అవమానాల కారణం వల్ల అభిమానం అనేది ఉండదు. అవమానము ఫీలింగ్ అనేది కానే కాదు. స్వమానం యొక్క స్థితిలో మనం ఎప్పుడు ఉండాలి అని చెప్తారు. స్వమానము అంటే ఆత్మ యొక్క గౌరవము, సెల్ఫ్ రెస్పెక్ట్. ఈ స్థితిలో మనము ఉంటూ ఉన్నట్లయితే వాస్తవికంగా మనం ఆత్మస్వరూపులము, యొక్క
గుర్తి గుర్తించటం, తయారవ్వటము తెలుస్తూ ఉంటుంది. ఎలాగా? నేను ఒక పవిత్రమైన ఆత్మను, శాంతి ప్రేమమయ ఆత్మను, ఈ యొక్క శరీరమును కాదు, నేను ఉపాధిని కాదు అనుకున్నప్పుడు ఆత్మ తన స్వమానం యొక్క స్థితిలో ఉంటూ ఉంటుంది. ఇదే బాహ్యం యొక్క మాన అవమానాలకు తేడా అనేది వీటికి ఉండదు. ఇంకొక విషయము, గౌరవించేటువంటి అభ్యాసం, సమానత యొక్క అభ్యాసం. శ్రీమద్ భగవద్గీత సందర్భంలో కూడా చెప్పబడింది, మనసుని మానవమానాలు, సర్ది గర్మి అంటే చలి వేడి, గెలుపు ఓటమిలు, లాభ నష్టాలు లాంటి మాటలతోటి విచలితం అనేది చేసుకోకూడదు. ఇవి ఈ యొక్క ద్వంద్వం నుండి అతీతంగా అయినప్పుడే ఆధ్యాత్మికత ఉన్నతి అనేది కలుగుతూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, నకారాత్మకత నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. ఒకవేళ మనము తమ యొక్క చైతన్యమును నకారాత్మకంగా మరి ఆలోచనలు పడేస్తూ ఉంటే మనసు ఆ దిశలోకి పెరిగిపోతూ ఉంటుంది. నకారాత్మకత ఉండటం అంటే అవమానంలోకి వెళ్ళిపోవటం. ఈ యొక్క ఆలోచన మన మనసుని పూర్తిగా తమో ప్రధానంగా చేస్తుంది, మన యొక్క స్వస్థితిని సమాప్తి చేస్తూ ఉంటుంది. దీనితో మనసు యొక్క మధురత మరియు శాంతి అనేది మనకు ఉంటుంది. ఎప్పుడైతే ఈ ధారణలు మనం చేస్తే ఈ అవమానము, నకారాత్మకత సమాప్తమైపోయింది అనుకోండి, శాంతి, మధురత, ప్రేమ, స్నేహము, సంయోగము ఇవన్నీ కూడా మనకు నిండిపోతూ ఉంటాయి. గౌరవం ఇవ్వటం, తీసుకోవటం, మనసుని జయించటం, ఇది అందరికీ కూడా నేర్చుకోవాల్సింది. అందరినీ గౌరవించాలి. ఒకవేళ మనం ఇతరులను అవమానపరుస్తూ ఉంటే వాళ్ళ మనసుని జయించలేము. మనసుని జయించాలి అంటేనే మన జీతే జగజ్జీత్ అన్నారు. ఎవరైతే మనసుని జయిస్తూ ఉంటారో వాళ్ళు విశ్వరాజ్యాన్ని పొందుతారు అని కూడా ఆధ్యాత్మిక జ్ఞానంలో చెప్పబడుతూ ఉంటుంది. మాయ యొక్క జాలం ఇదంతా కూడా. అంటే ఈ ప్రపంచం కంటితోటి చూసేదంతా కూడా మాయే. ఎప్పుడైతే మన యొక్క ప్రశంసను చేస్తూ ఉన్నప్పుడు మనకెంత మంచిగా ఉంటుందో, నిందించినప్పుడు కూడా అంత మంచిగా మనం ఉండగలగాలి. అది సమాన స్టేజ్. నిందించినప్పుడు దుఃఖపడటం, గౌరవించినప్పుడు సుఖం ఎగసి పడటం, అలా ఉండకూడదు. మాన అవమానాలు, నిందాస్తుతిలోను, హాని లాభాల్లో అన్నిట్లో కూడా సమానంగా ఉండటమే స్థితప్రజ్ఞ. ఇవి ఒక నాణానికి రెండు వైపులా ఉండేటువంటి బొమ్మ బొరుస లాంటిది. ఇవి తప్పదు, ఒక నాణానికి ఇవన్నీ తప్పవు అన్నమాట. అంటే జీవితంలో కూడా ఇవన్నీ ఉంటాయి అని అర్థము. ఒకవేళ మనము ఈ యొక్క పాత ప్రపంచంలో మానవమానాల యొక్క చక్కర్లో పడకుండా ఉండాలి అంటే జ్ఞానము అనేది లక్ష్యంగా చేసుకోవాలి. పావనంగా కావాలి, విశ్వాన్ని పావనంగా చేయాలి అంటే ధ్యానం పైన ధ్యాస అనేది పెట్టాలి. ఎప్పుడైతే మనము యోగం పైన ధ్యాస పెడుతూ ఉంటామో తప్పకుండా మనము సాధించగలుగుతూ ఉంటాం. ఏదైతే మనకు సాధించాలి అనుకుంటూ ఉంటామో అది తప్పకుండా లభించాల్సిందే కదా, పొందాల్సిందే. కాబట్టి మానవమానాలు, నిందాస్తుతి ఇవన్నీ కూడా మనకు సమాన స్థితిలో తీసుకొని రావటానికి, ధారణ చేయటానికి జ్ఞానమే ప్రధానము. జ్ఞాన మార్గాల్లో మీరు ముందుకు వెళ్ళటం కోసం బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లోని జ్ఞాన విషయాలు
బాపూజీ అద్భుతమైన బేహద్ జ్ఞానం చెప్పారు. దాన్ని ఫాలో అవ్వండి, వింటూ ఉండండి. మీరు ఉన్నతంగా ఆలోచించినట్లయితే ఇవన్నీ కూడా అల్పము, స్వల్పము అని అనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మీరు ఉన్నతమైన స్థితిని చేరుకోగలుగుతారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్ కే బేహద్, పరం పరం పరం. महाशांति है, महाशांति है, महाशांति है। नमस्ते।